కొత్తగా ఏదైనా కావాలి. అదే భగవద్గీత వింటున్నాం, సేమ్ మాటలే ఉన్నాయి, కొత్తగా ఏదైనా వినాలని ఉంది. కొత్త అలవాట్లు కావాలి, కొత్త కల్చర్ కావాలి. అదే కల్చర్ని ఫాలో అవుతున్నాం కదా, కొద్దిగా వెస్టర్న్ కల్చర్ని హ్యాబిట్ చేసుకుందాం. కొత్త జీవితం కావాలి, కొత్త ఉద్యోగం కావాలి, లైఫ్లో కిక్ కావాలి. కొత్త 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 పేరుతోటి మనం మన ఆచారాల్ని, మన విలువల్ని, మన సంస్కారాన్ని ఏదో దూరంగా వదిలేసి చాలా ముందుకు వచ్చాము. మీకు తెలుసా, ఈ కొత్త అనే పేరు ఒక మనిషి ఇంకో మనిషికి చేసే మోసం. భగవద్గీత చాప్టర్ 9 శ్లోక్ నెంబర్ 17లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, ఓ అర్జున, నీ తండ్రిని నేనే, నీ తల్లిని కూడా నేనే, నీ తాత ముత్తాతలు కూడా నేనే. నువ్వు చేసే పూజ, ఆ పూజలో వాడే వస్తువులు, హోమాలు, యజ్ఞాలు అన్నీ నేనే. ఆ పూజ నువ్వు ఎవరి కోసమైతే చేస్తున్నావో ఆ దేవుడు, మీ గుడిలో ఉన్న దేవుడు, అన్నీ నేనే. ఇక్కడ కృష్ణుడు మనకి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నారు. నంబర్ 1, మన ఇంట్లో మనకి అమ్మ నాన్న ఉంటారు, చిన్న పిల్లలు కూడా ఉంటారు, మన రిలేటివ్స్ కూడా ఉంటారు, మన తాతలు ముత్తాతలు అమ్మమ్మ ఉంటారు. వీళ్ళందరి లోపల, వీళ్ళందరి రూపంలో ఉన్నది కృష్ణాయే. అందరికీ గౌరవం ఇవ్వండి, మానం ఇవ్వండి, మర్యాద ఇవ్వండి. నాకు తెలియదు నేను కరెక్ట్గా చెప్తున్నాను లేదో, బట్ అందరికీ రెస్పెక్ట్తో మాట్లాడండి, ట్రీట్ చేయండి. నంబర్ 2, మీరు మీ లైఫ్లో ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే మీ లైఫ్ ఇప్పుడు ఉందో, 2 కృష్ణాయే. మీరు ఇప్పుడు ఎలాగైతే ఉన్నారో కృష్ణుడు మీకు అలాగే ఉండుమని చెప్తున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయమంటున్నారు. అలాగే కొత్త దానికి ట్రై చేయొద్దనట్లేదు, కొత్త దానికి ట్రై చేయండి, బట్ దానికి ఒక మైండ్ సెట్ ఉండాలి. ఆ మైండ్ సెట్ ఏంటంటే ప్రయత్నించాలి, కృష్ణుడు పేరు తీసుకొని ప్రయత్నించాలి. ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న జీవితం, మీరు కొత్తగా ప్రయత్నిస్తున్న ఆ వస్తువు, ఆ స్థాయి, ఆ జీవితం, ఆ ఉద్యోగం ఏదైతే ఉందో అది కూడా కృష్ణ అని మర్చిపోకూడదు. ఒక్క స్థితప్రజ్ఞుడు ఎలాగ ఆలోచిస్తాడంటే, వాడు సుఖంగా ఉన్నా, బాధలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, ఎలాగున్నా ఓకే, అన్నీ కృష్ణ అని వాడికి తెలుసు. ఒక స్థితప్రజ్ఞుడికి ఉన్న జీవితంలో కృష్ణుడు కనిపిస్తాడు, రాబోయే కొత్త జీవితంలో కృష్ణుడు కనిపిస్తాడు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎప్పుడు ఓడిపోడు, ఎప్పటికీ కింద పడడు, ఎప్పటికీ డిప్రెషన్, యాంగ్జైటీలో వెళ్ళడు. ఇదే మైండ్ సెట్ని కృష్ణుడు మనం కూడా అడాప్ట్ చేసుకోవాలి, మన లైఫ్లో మనం దింపుకోవాలి అని చెప్తున్నారు. చూడండి, అర్థం అవ్వడం కష్టమే, బట్ అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. పితామహస్య జగతో మాతా ధాతా పితామహ వేద్యం పవిత్రమోంకార రిక్సామయజురేవ చ